ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లో అఖండ విజయం సాధించిన బీజేపీ సంబరాలు చేసుకుంటోంది. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీతో పాటు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాల్గొంటున్నారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా సమావేశమవుతోంది. యూపీ, ఉత్తరాఖండ్ సీఎంలను పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేయనుంది. గోవా, మణిపూర్లో కూడా ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించే అవకాశం ఉంది. हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। हिंदू मुस्लिम सिख ईसाई हम वतन हम नाम है। जो करे इनको जुदा मजहब नहीं इल्जाम है। हम ఢిల్లీలో బీజేపీ విజయోత్సవ ర్యాలీ జరగబోతోంది. మా ప్రతినిధి మహాత్మా దీనికి సంబంధించిన వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. మహాత్మా, భారతీయ జనతా పార్టీ రెండు పెద్ద రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ రెండు పెద్ద రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని పురస్కరించుకుని ప్రస్తుతం ఈ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ఈ ర్యాలీలో పాల్పంచుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం సమీపంలో ఒక 1/2 కిలోమీటర్ దూరం వరకు ఆయన కాలిబాట అంటే నడిచి వచ్చి మరి పార్టీ కార్యాలయంలోకి వెళ్లనున్నారు. దీనికోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మరోవైపు పోలీస్ యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశాయి. పార్టీ కార్యాలయంలోకి వెళ్లిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ఈ విజయోత్సవ సందర్భంగా కార్యకర్తలు తదుపరి ఎటువంటి కార్యాచరణ ఉండాలన్న దాని మీద, అలాగే ఈ రెండు రాష్ట్రాల్లో విజయానికి సంబంధించి తొలిసారిగా బహిరంగంగా స్పందించే అవకాశం ఉంది. ట్విట్టర్ ద్వారా అయితే స్పందించినప్పటికీ కూడా బహిరంగంగా ఇప్పటిదాకా మోదీ మాట్లాడలేదు. ఈ విజయాన్ని సాధించిన తర్వాత ఆ తర్వాత 6 గంటలకు పార్లమెంటరీ బోర్డు సమావేశం కానుంది. భారతీయ జనతా పార్టీలో ఇదే అత్యున్నత నిర్ణయాత్మక మండలిగా చెప్తూ ఉంటారు. పార్లమెంటరీ బోర్డులో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల ఎంపిక అంశం చర్చకొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటు మణిపూర్, గోవాల్లో పూర్తి స్థాయి మెజారిటీ రానప్పటికీ అక్కడ ఏ పార్టీకి కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సుస్థిరమైన మెజారిటీ రాకుండా హంగ్ ఏర్పడింది. ఆ హంగుని తొలగించి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశలో ఇతర పార్టీలను కలుపుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నట్టుగా బీజేపీ వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఆ మేరకు అటు మణిపూర్ లోను, ఇటు గోవాలోను ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. ఇతర చిన్న పార్టీలను, ఇండిపెండెంట్లను కలుపుకుని 2 చోట్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తుంది. వీటన్నిటికీ సంబంధించి కూడా పార్లమెంటరీ బోర్డులో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ కి ముఖ్యమంత్రి ఎవరు అన్న దాని మీదనే ఉత్కంఠ నెలకొని ఉంది. ఇటు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ నుంచి మొదలుపెట్టి అనేక మంది పేర్లు, అనేక మంది ఆశావాహుల పేర్లు వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కేశవ్ ప్రసాద్ మౌర్య వైపే ఎక్కువగా మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. నాన్ యాదవ్ ఓబీసీ నుంచే ముఖ్యమంత్రి ఉండొచ్చు అన్న ఊహాగానాలు కూడా వెలువడుతున్నాయి. గతంలో జార్ఖండ్, హర్యానా రెండు రాష్ట్రాల్లో కూడా ఈ తరహా వ్యూహాన్ని బీజేపీ అనుసరించింది. ఎక్కువ సంఖ్యలో ఉండి నిర్లక్ష్యానికి గురైన సామాజిక వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అదే సమయంలో పార్టీ యంత్రాంగాన్ని, ప్రభుత్వాన్ని సుస్థిరంగా నడపగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళని ఎంపిక చేసే విధంగా ఈ కసరత్తు జరుగుతోంది. థ్యాంక్ యూ మహాత్మా.